హాలీవుడ్ సినిమాల్లో హర్రర్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులోనూ కామెడీ కంటెంట్‌తో వచ్చిన సినిమాలు ఆడియన్స్‌ని ఇంట్రెస్ట్‌గా అయితే చూస్తారు. ఇక గొర్రెల మీద ప్రయోగాలు చేయడంతో అవి జాంబీలుగా మారి మనుషులపై దాడి చేస్తాయి. భయపడుతూ ఎంటర్‌టైన్ చేసే ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? సో, ఈ మూవీ పేరేంటి? ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే మూవీ స్టోరీస్, రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఈ మూవీ నేమ్ వచ్చి బ్లాక్ షీప్. ఇది అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఇది మార్చి 29, 2007 న్యూజిలాండ్ థియేటర్‌లో అయితే విడుదలైంది. సో, విమర్శకుల నుండి కూడా సానుకూల ప్రశంసలు అందుకుంది ఈ మూవీ. సో, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఈ కథ ఏంటో తెలుసుకుందాం. హెన్రీ, అగస్టస్ ఈ ఇద్దరు అన్నదమ్ములు గొర్రెలు కాచడంలో తండ్రికి సహాయం చేస్తూ ఉంటారు. అయితే హెన్రీ తండ్రికి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన అగస్టిన్ అతడు ప్రేమగా చూసుకునే గొర్రెను కిరాతకంగా అయితే చంపుతాడు. ఆ తర్వాత వీళ్ళ తండ్రి ఒక ప్రమాదంలో చనిపోతాడు. ఇటు గొర్రె, అటు తండ్రి ఇద్దరు చనిపోవడంతో హెన్రీ అక్కడి నుంచి దూరంగా వెళ్ళి చదువుకుంటాడు. 15 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు హెన్రీ. తనకు రావాల్సిన ఆస్తిని అమ్ముకుని బిజినెస్ చేయాలనుకుంటాడు. అయితే ఆ ప్రాంతంలో ఏవో ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయోగాలు గొర్రెల మీద చేస్తూ ఉంటారు. హీరోయిన్ యానిమల్ వైలెన్స్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఈ క్రమంలో గొర్రెల మీద ప్రయోగాలు జరుగుతున్నాయని తెలుసుకుని రహస్యంగా అబ్జర్వ్ చేయడానికి వస్తుంది. అయితే తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తి ఆ ల్యాబ్ నుంచి ఒక బాక్స్ని అయితే దొంగలిస్తాడు. అతడు బయటకు వచ్చినాక ఆ బాక్స్ పగిలిపోతుంది. అందులో నుంచి వచ్చిన ఒక చిన్న గొర్రె ఇతను గట్టిగా కొరుకుతుంది. అప్పటి నుంచి అతను విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ఆ చిన్న గొర్రె మిగతా గొర్రెలు కూడా కొరకడంతో వైరస్ గట్టిగా వ్యాపిస్తుంది. ఆ గొర్రెలు చాలా గట్టిగా బలంగా తయారవుతాయి. ఆ గొర్రెలు అందులో ఉన్న వ్యక్తులను చంపడం మొదలు పెడతాయి. చివరికి వైరస్కి విరుగుడు దొరుకుతుందా? గొర్రెల వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయి? అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలతో ఎలా బయటపడతారు? సో, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ బ్లాక్ షీప్ మూవీ అయితే మీకు ఖచ్చితంగా మిస్ కాకుండా చూడాలి. సో, మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ సైంటిఫిక్ అండ్ మనకి థ్రిల్లింగ్ హర్రర్ ఫీలింగ్ ఇచ్చే మూవీ ఇది. సో, ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.